కానీ ఆ హారికను ఎదిరించి ఆవిడికి ఎదురెళ్లే ధైర్యం ఈవిడికి లేదు. ఇంట్లో వాళ్ళని మాయ చేసినా బయట దొరికిపోతుంది. అప్పుడైనా ఆ కుటుంబానికి ప్రమాదమే. పులి, నువ్వంటున్న ప్రమాదం రావచ్చు, రాకపోవచ్చు. కాని సూర్య హాస్పిటల్లో పడుందని తెలిస్తే నువ్వంటున్న ప్రమాదం వల్ల కాదు, సూర్య తమకు అండగా లేదన్న భయంతో అందరూ చచ్చిపోతారు. పర్వాలేదా నీకు? ఆలోచించు. హలో. ఒరే పులి, ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తావేరా? ఇంతకీ సూర్య ఎక్కడా? నాతో పాటే ఉన్నారు బాబు. ఆ హారికతో ఏం గొడవ పడలేదు కదా? సూర్యకేం కాలేదు కదా? లేదు బాబు, ఎలాంటి గొడవ జరగకముందే సూర్య మేడం గారిని నేను ఆపాను. లేదురా, నాకేదో భయంగా ఉందిరా. ఇంట్లో గోడ మీద సూర్య ఫోటో ఫ్రేమ్ పడిపోయిందిరా. దేవుడి దగ్గర ఉన్న దీపం కూడా ఆరిపోయింది. ఏదో జరుగుతుందని టెన్షన్ గా ఉంది. అదే జరిగింది బాబు. మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. పక్కనే ఉన్నామండి, వస్తున్నాం. డాక్టర్ గారు, మా సూర్య పరిస్థితి అలాగే ఉందమ్మా. బ్లీడింగ్ అయితే ఆగింది, కానీ ఒక 10 days అయినా మా అబ్జర్వేషన్లో ఉండాలి. విన్నావా డాక్టర్ గారు చెప్పింది? ఒక 10 రోజులు దాటితే సూర్య మళ్ళీ మామూలు మనిషి అవుతుందట. అంతవరకు బామ్మ, నీకు తోచింది నువ్వు చెప్పేశావు. పులి ఫోన్ చేసి సూర్యకి ఏమీ కాలేదు, ఇంటికి వస్తున్నావు అని చెప్పేశాడు. మీకు మీరు కరెక్ట్ అవ్వచ్చు, కానీ నా పరిస్థితి అర్థం కావడం లేదు. అదేంటి మేడం? అక్క స్థానంలోకి నేను వెళ్ళటం మంచి కోసమే అయినా ఒక విధంగా వాళ్ళని మోసం చేసినట్టే. అన్నీ సక్రమంగా మనమనుకున్నట్టు జరిగితే మంచిదే. అలా కాకుండా నిజం తెలిస్తే నేను బావగారికి ఏం సమాధానం చెప్పాలి? కోడలిని కన్నబిడ్డలాగా చూసుకుంటూ తనకి అండా దండా అన్ని తనే ధైర్యంగా బతుకుతున్న మావయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళ ముందు తల ఎత్తుకోగలనా? సావిత్రి, ఒక మంచి కోసం చేసే తప్పు ఎప్పుడూ తప్పనిపించుకోదే. పైగా నువ్వు అబద్ధం ఆడుతున్నా, నిన్ను నువ్వు రిస్కులో పెట్టుకుంటున్నా అది నీ తోడబుట్టిన అక్క కోసమే, ఆ కుటుంబాన్ని రక్షించడం కోసమే. నీ తోడబుట్టిన దానికి ఇప్పుడు నువ్వు చెయ్యబోయేది అసలైన సాయమే. సాయం చేస్తాను అంటే తన బట్టలు వేసుకొనిరా, లేదంటే ఇదిగో ఫోను, నువ్వే ఫోన్ చేసి అసలు విషయం చెప్పేయ్.
ఇక్కడ మీ అక్కని నేను చూసుకుంటానులే. అక్కడ ఆ కుటుంబాన్ని నువ్వే కాచుకోవాలి. నీ తోడబుట్టిన దానికోసం నువ్వు చేసే అతిపెద్ద సాయం ఇదే. భయాన్ని వదిలిపెట్టు. నీ చేతుల్లో వాళ్ళందరి ప్రాణాలు ఉన్నాయన్న మాట మాత్రం మర్చిపోవద్దు. బయలుదేరు. నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడు. ఏమండి, ఏంటండి మీరు? ఏమైందండి? మిమ్మల్ని సావిత్రి అంటే నేనే నమ్మలేదు తెలుసా. ఎంత కూడా తేడా లేకుండా యాజ్ టీజ్ మా సూర్య మేడం లాగానే ఉన్నారు. వెళ్దామా? ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే మా బామ్మ మీరు ధైర్యంగానే ఉన్నారు, కానీ నాకే భయంగా ఉంది. బయట వారికి మిమ్మల్ని చూస్తే ఎవ్వరికీ డౌట్ రాదండి. అని మీరు నేను అనుకుంటే కాదు కదా. ఇంట్లో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే ఆడపడుచులున్నారు. అక్క గురించి అందరికీ తెలుసు. తన మనసులో ఏమనుకుంటుందో తెలుసుకునే మనుషులు ఉన్నారు. వాళ్ళందరి విషయం పక్కన పెడితే నేను బావగారితో పాటు ఆయన రూమ్ లోనే ఉండాలి. అదొక పెద్ద ప్రాబ్లం. ఇదంతా ఒక ఎత్తైతే ఆ హారిక మా అక్క కారణంగా ఇప్పటి వరకు దెబ్బతిన్న వాళ్ళంతా కలిసి మూట కట్టుకుని మరీ ఎప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎలా నెట్టుకురాగలనో, ఈ బాధ్యతల్ని ఎలా నెరవేర్చగలనో అని చాలా భయంగా ఉంది పులిగారు. మీ భయం కరెక్టే సావిత్రి గారు, కానీ మనకిప్పుడు ఇంతకు మించి దారి లేదు. నాకు తెలిసి ఆ హారిక గాని ఆవిడ ఏర్పాటు చేసిన ముఠా గాని మీరు సావిత్రి అనే విషయం తెలిస్తే తప్ప మీ జోలికి రారు. ఎందుకంటే సూర్యకాంతం అంటే ఏంటో ఆ హారికకు తెలిగిపోయినా ఆవిడ చుట్టూ చేరిన వాళ్ళకి తెలుసు కాబట్టి అంత తొందరగా మీ జోలికొచ్చే ధైర్యం చేయరు. ఇక ఇంట్లో అంటారా, ఎప్పుడూ మీతో నేను ఉంటాను కాబట్టి ఏ విషయంలోనైనా మీరు బయటపడకుండా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ముందు మీరు సూర్య మేడం అయితే ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఆవిడ నడక, మాట తీరు ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి చాలు. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ మళ్ళీ కానీ ఏంటండి? ఏం కాదు, పదండి చెప్తా, రండి. అక్క, నీ ఫోన్. ఎవరు? హలో, లలిత గారు, నేను ప్రగతిని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేనండి, డాక్టర్ రోహిణిని. లలిత గారు లేరా? అక్క, డాక్టర్ రోహిణి అంట. డాక్టర్ నాకెందుకు ఫోన్ చేసింది? హలో, చెప్పండి డాక్టర్ గారు. మీ సూర్యకాంతం హాస్పిటల్కి వచ్చిందేంటి? సూర్య మీ హాస్పిటల్కి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారండి? నిజమండి, మీ ఇంట్లో ఉంటాడే సెక్యూరిటీ గార్డు, అతనితో కలిసొచ్చింది. ఏమన్నా విశేషమా? ఏమైందక్క? మన దగ్గరికే వస్తుందని చెప్పావు, హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? అదే అర్థం కావట్లేదు మేడం.
నాకర్థమైంది. ఇంట్లో వాళ్ల ముందు బిల్డప్ ఇవ్వడానికి బయలుదేరుంటుంది.